ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ప్రతి నెల జీసస్ శ్రేష్ఠాలయం హైదరాబాదు నందు కుటుంబ క్షేమాభివృద్ధి ఆశీర్వాద ఉపవాస ప్రార్థన జరుగును. సమయము ఉదయము 11 గంటల నుండి మధ్యాహ్నము 2:30 గంటల వరకు. రండి, దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాము. అనారోగ్యము నుండి విడుదల కొరకు, అప్పుల నుండి విడుదల కొరకు, నిరుద్యోగము నుండి విడుదల కొరకు, మంచి ఉద్యోగము కొరకు, వివాహము కొరకు, గర్భఫలము కొరకు, నిందలు తొలగిపోవాలని, అవమానాలు తొలగిపోవాలని, బిడ్డల కొరకు, వారి చదువుల కొరకు, వారి క్షేమము కొరకు, బిడ్డలకు మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించులాగున స్థిరత్వము కొరకు, త్రాగుడు నుండి విడుదల కొరకు, బంధకాల నుండి విడుదల కొరకు, చాతబడి నుండి విడుదల కొరకు, సైతాను శోధనల నుండి విడుదల కొరకు, కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమాధానము కొరకు, అందరితో సఖ్యత కొరకు, శాంతి నెమ్మది కొరకు, సమృద్ధి కొరకు, రక్షణ లేని వారి రక్షణ కొరకు, కుటుంబీకుల రక్షణ కొరకు, విదేశీ ప్రయాణాల కొరకు, విదేశాలలో ఉంటున్న మీ వారి క్షేమము కొరకు, స్వదేశములో ఉంటున్న మీ తల్లిదండ్రుల క్షేమము కొరకు, దేవుని ఆశీర్వాదముల కొరకు, దేవుని అభిషేకము కొరకు, నిత్యజీవము కలుగునట్లు ప్రార్థించుటకును, పరలోకపు ఆశీర్వాదములు మీ మీద కుమ్మరించబడినట్లుగాను, సొంత గృహము కొరకు, అవసరతల నిమిత్తము వస్తువాహనములు కొనుక్కొనుటకు, కోర్టు కేసుల నుండి విడుదల కొరకు, కోర్టు కేసులు కొట్టివేయబడినట్లుగాను, దయ్యముల నుండి దురాత్మల నుండి విడుదల కొరకును, దేవుని వెలుగు చూచునట్లు దేవుని కాపుదల కొరకును, పరిశుద్ధ జీవితము కొరకును, పరిశుద్ధ జీవితము కొనసాగించునట్లుగాను, దేవుని చిత్తము నెరవేర్చుటకును రండి, ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధన చేద్దాము. ప్రభువు కృపను పొందుకుందాము. దూర ప్రాంతములలో ఉండి రాలేనటువంటి వారు మీ ప్రార్థన అవసరతలను స్క్రీన్ మీద కనబడుతున్న 8106008166 ఈ నంబర్కి కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలను తెలియచెప్పండి. మెసేజ్ ద్వారా కానీ, వాయిస్ మెసేజ్ ద్వారా కానీ, టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ మీ ప్రార్థన అవసరతలను తెలియచెప్పండి. మీ పేరు, మీ సమస్య వ్రాసుకొని ప్రత్యేకంగా దేవుని యొక్క సన్నిధిలో మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది. దేవుడు తప్పక కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ప్రార్థన అనంతరము అనేక మందికి భోజనం పెట్టడం జరుగుతుంది. దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా మీ కుటుంబం తరపున మీరు కూడా చేయివేయాలని ఆశపడినట్లయితే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా మీ కానుకను పంపి దేవుని యొక్క పరిచర్యలో మీరును చేయివేయండి. తద్వారా అది మీకు ఎంతో ఆశీర్వాదము, దీవెనకరముగా ఉంటుంది. ప్రభు అన్నాడు, ఇవ్వుడి మీకు ఇవ్వబడును, మనిషి ఏమి విత్తునో ఆ పంటనే సమృద్ధిగా కోయును గనుక మనము ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు దేవుని యొక్క పరిచర్యలో ఒక విత్తనముగా విత్తినప్పుడు ప్రభువు దాన్ని సమృద్ధిగా కోపిస్తాడు. ఇహమందు పరమందు ప్రభువు ఆశీర్వాదాలు మీ మీద మెండుగా ఉంటాయి. దేవుడు మిమ్మును దీవించునుగాక. దేవుడు మీతో గొప్ప పంట కోయించునుగాక. ఆమేన్. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. అతడు నీటి కాలవల యోరును నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. And he shall be like a tree planted by the rivers of water, that bringeth forth his fruit in his season. His leaf also shall not wither, and whatsoever he doeth shall prosper. దేవునికి మహిమ కలుగునుగాక. అతడు చేయునదంతయు సఫలమగుతుంది. దేవుని బిడ్డ, నువ్వు చేసేది కూడా సఫలమగునుగాక. నీ ఇంటివారు చేసేవి కూడా సఫలమగునుగాక. ప్రతి పనిలో నీకు విజయము, క్షేమము,
ఆశీర్వాదము, ఆశీర్వాద ఫలములు కలుగునుగాక. దేవుడి వాక్యము మొదటి కీర్తనలోనే రాయబడి ఉంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని. ధన్యత కంటే ఇక శ్రేష్టమైనదేమున్నది నా ప్రియ సహోదరి సహోదరులారా? ఈ లోకంలో మనుషులు దేనికోసం ప్రయాసపడుతున్నారు, దేనికోసం ప్రయత్నిస్తున్నారు అంటే సంతోషం కోసం. ఇల్లుంటే సంతోషమని, పొలం ఉంటే సంతోషమని, ఆస్తి ఉంటే సంతోషమని, ఉద్యోగం ఉంటే సంతోషమని, ఇలా అనేకమైన ఈ లోక సంబంధమైన వాటి కోసం మనిషి సంతోషం కావాలి అని చెప్పి ప్రయాసపడుతూ ప్రస్తుతము అనుభవించవలసినటువంటి సంతోషాన్ని అనుభవించకుండా జీవితం అయిపోతూ ఉంది. అయితే దేవుని యొక్క వాక్యము చెప్పుచున్న దాని యొక్క అర్థం ఏమిటంటే, అతడు చేయునదంతయు సఫలమగుతుంది. సఫలము దేనికి అగుతుంది? జీవిత సత్యం కోసం సఫలమగుతుంది. ఎప్పుడూ సంతోషంగా జీవించాలి కానీ ఎప్పుడో సంతోషంగా జీవిస్తాలే అని చెప్పి ఎప్పుడో సంతోషంగా ఉండటం కోసం ఇప్పుడు సంతోషాన్ని వదులుకోవడము ఉపయోగం లేనటువంటి విషయం. సంతోషము అనగా చాలామందికి రకరకాల సంతోషాలు గుర్తొస్తాయి. ఒకడికి మందు తాగితే సంతోషం, ఒకడికి తిరిగితే సంతోషం, ఒకడికి తాగితే సంతోషం, ఒకడికి సినిమాలు చూస్తే సంతోషం, ఒకడికి పేకాడితే సంతోషం, ఒకడికి గంజాయి తాగితే సంతోషం, ఒకడికి డ్రగ్స్ తీసుకుంటే సంతోషం, ఒకడికి పాపిష్టి పనులు, పాపిష్టి మాటలు వింటూ ఉంటే, చూస్తూ ఉంటే సంతోషం. ఇలాంటి పాపిష్టి సంతోషాల గురించి నేను మాట్లాడలేదు. అవి అల్పకాల పాప భోగాలు. కొన్ని నిమిషాలు, కొన్ని క్షణాలు, కొద్ది కాలము నీకు సంతోషాన్ని ఇవ్వచ్చునేమో కానీ అది ఇచ్చే సంతోష కాలము కొంచెం సమయము, కానీ అది ఇచ్చే చేదు, అది ఇచ్చే ముసిమి పండు ఏదైతే ఉంటుందో అది శాశ్వత కాలము. అది నిత్య నరకాగ్ని గుండానికి ప్రతి మనిషిని ఏడుస్తుంది. కాబట్టి సంతోషము అనగానే ఏవేవో ఊహించుకోకండి దేవుని బిడ్డలారా. సంతోషము అనగా, ధన్యత అనగా తృప్తికరమైన జీవితము, మంచి దైవభక్తి కలిగిన జీవితము. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఏవేవో సంపాదించి ఏవేవో పొందుకోవాలని చెప్పి నేడు తల్లితో గడపకుండా, తండ్రితో గడపకుండా, పిల్లలతో గడపకుండా, భర్తతో గడపకుండా, భార్యతో గడపకుండా, ఎవరిని పట్టించుకోకుండా ఒక మిషన్ లాగా బ్రతకడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. అయితే ఏది సాధించాలన్నా మార్గం కావాలి. ఆ మార్గమే ప్రభువైన యేసుక్రీస్తు. ఫస్ట్ జీవితంలో ఏదైనా సాధించాలంటే కొందరిని దూరం చేసుకోవాలి. ఎవరు అంటే దుష్టులు. దుష్టులు అనగా ఎవరు? దేవుని చిత్తానికి వ్యతిరేకముగా ఆలోచన చేసేవారు, దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా నడిచేవారు దుష్టులు. తాగుబోతులు, దొంగలు, తిరుగుబోతులు, వ్యభిచారులు, జోదగాండ్లు, ఇక ఇల్లీగల్ దందా చేసే ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యానికి వ్యతిరేకులే. అలాంటి వారిని దూరం చేసుకోవాలి. దుష్టులు అంటే వారే. కానీ మంచి వారిని దగ్గర చేసుకోవాలి, ఆత్మీయులను దగ్గర చేసుకోవాలి, దైవభక్తి గల వారిని దగ్గర చేసుకోవాలి. దుష్టులకు దూరంగా ఉంటూ ఆత్మీయులకు దగ్గరగా ఉంటూ దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానించాలి. అప్పుడు మార్గాలు చూపబడతాయి, మార్గాలు, ద్వారాలు తెరవబడతాయి. అప్పుడు ఆ మార్గంలో నీవు నడిస్తే తప్పకుండా నీవు ఫలిస్తావు. నీటి కాలవ ఒడ్డు యోరున నాటబడిన చెట్టులాగా, తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా నీవుంటావు. నీ జీవితం ఉంటుంది, నీ కుటుంబం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏమిటంటే, చెడ్డ స్నేహితులు, తాగుబోతులు, తిరుగుబోతులు, డ్రగ్స్ తీసుకునేవారు, వ్యభిచారులు, జూదగాండ్రు, ఇలా ఇల్లీగల్ పనులు చేసే అందరినీ దూరంగా ఉంచి దేవుని పిల్లలతో సహవాసం చేయి, దేవునితో సహవాసం చేయి. దివారాత్రములు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించు. అది నీకెంతో ఆశీర్వాదము, అది నిన్ను ఫలింపజేస్తుంది. అవును అని నమ్మిన వారు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన.
తండ్రి మీకు వందనాలు దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. అవునయ్యా, మేము నమ్ముతున్నాం. తాగుబోతుల వల్ల జీవితాలు పాడైతాయి, తిరుగుబోతుల వల్ల జీవితాలు పాడైతాయి, దొంగల వల్ల జీవితాలు పాడైతాయి. అందుకనే నీ చిత్తానికి వ్యతిరేకంగా నడిచే ఏ ఒక్కరు కూడా నాయన ప్రభా మాకు స్నేహితులుగా ఉండకూడదు. మాకు స్నేహితులుగా ఉండాల్సింది దైవ భక్తి గలవారు, మంచి మాటలు చెప్పేవారు, మా కొరకు బాధ్యత తీసుకునేవారు కావాలి తండ్రి యేసయ్యా. అంతేకాకుండా మేము దైవభక్తి కలిగి, మంచి మనసు కలిగి, మనస్సాక్షి కలిగి, పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, నమ్మకత్వము కలిగి, యథార్థత కలిగి జీవించినట్లుగా సహాయం చేయండి. అలాగే దివారాత్రములు నీ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించినట్లుగా సహాయం చేయండి అయా. అలాగుని చేసి మేము ఫలించినట్లుగా మాకు సహాయం చేయమని, ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.